హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే కుమార్ ఫార్మ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్రీడర్ సెలక్షన్. జాతి కోళ్ళ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది బ్రీడర్ సెలక్షన్ అండి. అలాగే మా యొక్క బ్రీడర్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. ఈ వీడియో కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. అలాగే వీడియోలోకి వెళ్తే ఫస్ట్ జాతి కోళ్ళకి ముఖ్యంగా రంగు అనేది ఉంటుందండి. వీటికి కత్తి కోళ్ళు కాబట్టి రంగు అనేది ఉంటుంది. మంచి రంగు అనేది మనం బ్రీడర్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఏ రంగు అంటే ఆ రంగు వేయకూడదండి, మళ్ళీ అవుట్పుట్ బాగా రావు. మంచి రంగు అనేది వేసుకోవాలి. మా బ్రీడర్ యొక్క రంగు పచ్చకాకండి. జాతి వచ్చేసి పెరివియన్ థర్డ్ జనరేషన్కి సంబంధించిన కోడ్ అండి ఇది. ప్రజెంట్ ఈ రంగు అనేది పచ్చకాక రంగు అనేది మార్కెట్లో మంచి డిమాండ్ అండి. అలాగే దీని యొక్క హైట్ వచ్చి 23 ఉంటుంది. మనం బ్రీడర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు హైట్ కూడా చాలా ముఖ్యం అండి. 22 లేదా 23 మధ్యలో ఉండేదాన్ని మనం ఎంచుకునేవాళ్ళే. ఈ హైట్లో ఉండే కోడి ఫైటింగ్ స్కిల్స్ అనేది చాలా బాగుంటుందండి. ఇక తర్వాత కోడికి మనం ఫేస్ అనేది పల్స్గా ఉండాలి. కోడి మొహం అనేది చాలా పల్స్గా ఉండాలి. ఇక కాళ్ళు విషయం అయితే బండగా ఉండకూడదండి, అంటే లావుగా సైజుగా ఉండకూడదు, మీడియంగా ఉండాలండి. కోడికి తగ్గ కాళ్ళు ఉండాలి. కాళ్ళు షేప్ వచ్చేసి తొడ నుంచి మోకాల వరకు హైట్ ఉండాలండి, కొద్దిగా పొడవు ఉండాలి. మోకాల నుంచి పాదం వరకు షార్ట్గా అనేది ఉండాలండి. తొడ నుంచి మోకాల వరకు కొద్దిగా లెంత్గా ఉండాలంటే పొడవు. ఇక రెక్క విషయం ఉండాలండి. కోడికి అనేది ఉండి తోకల భాగం స్టార్ట్ అయి ఉంటుంది కదా, ఆ భాగం దాకా వచ్చి ఉండాలి. అలాగుంటేనే మనకు అవతల కొన్ని ఎక్కువ షార్ట్ చేసేదానికి, హిట్ చేసేదానికి అవకాశాలు ఉంటాయండి. మంచి హిట్టింగ్ అనేది మన కోడి ఇవ్వగలుగుతుంది అవతల కోడి మీద. ఇక తోక విషయానికి వస్తే చాలా వరకు పెరివియన్ భీమవరం చూసుకున్నట్లయితే రిచ్ వాటంలో ఉంటాయండి, అంటే తోకలు పైకి ఎత్తుకో ఉంటాయి. మరీ అంత హైట్ అవసరం లేదు. చాలా వరకు హైట్ ఉంటేనే మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ మంచి డిమాండ్ ఉంది. అది విన్ కాకపోయినా నాకు తెలిసినంత వరకు 35 నుంచి 40 డిగ్రీస్లో ఉంటే సరిపోతుందని. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే చాలు తోక అనేది, మళ్ళీ ఓవర్గా ఏం అవసరం లేదు. ఇదండి ఈరోజు మా వీడియో. మా బ్రీడర్ని కూడా చూశారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.